చాలామంది కొన్ని మేకప్ వాడినప్పుడు కానీ, కొన్ని కాస్మెటిక్ క్రీమ్స్ వాడినప్పుడు కూడా వాళ్ళకి చాలా బర్నింగ్‌గా ఉంటుంది. వాళ్ళు అసలు ఆ క్రీమ్స్ వాడలేకపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? దానినే రొజేషియా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రొజేషియా అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క చీక్ పై భాగంలో కావచ్చు, తర్వాత కొందరిలో నుదుటి పైన కూడా కావచ్చు, చిన్ పైన కావచ్చు, సన్‌లైట్‌కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే వేడి తగిలినప్పుడు కావచ్చు, చాలా రెడ్‌గా తయారవుతూ ఉంటుంది. వాళ్ళు చూడ్డానికి ఎవరో అసలు ఈ యొక్క చెంప పైన కొట్టినట్లు ఆ విధంగా రెడ్‌గా తయారవుతుంటుందన్నమాట. ఈ రొజేషియాకి ఈ యొక్క సింప్టమ్స్ టైప్స్ ఏముంటాయంటే, నేను చెప్పినట్లు ఈ యొక్క రెడ్‌గా ఫేస్ తయారవ్వడమైనటువంటి యొక్క రొజేషియాని వచ్చేసి ఎరిథిమాటో టీలంజెక్టేటిక్ రొజేషియా అని చెప్పేసి అంటూ ఉంటామన్నమాట. అది కాకుండా కొందరిలో ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో రెడ్‌నెస్ ఉండేసి వాటిపైన చిన్న చిన్న పొక్కులు అంటే కొన్ని చీమ్ పొక్కులు, పింపుల్స్ మాదిరిగా పొక్కులు వస్తూ ఉంటాయి. దానినే ప్యాపులో పస్యులర్ రొజేషియా అని చెప్పేసి అవి చూడడానికి అచ్చం పింపుల్స్ మాదిరిగానే ఉంటాయన్నమాట. యాక్నే మాదిరిగానే ఉంటూ ఉంటాయి. అది కాకుండా అదే రోజేషియాకి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా వదిలేసినప్పుడు అది మనము ఆరెంజ్ యొక్క స్కిన్ ఎలా ఉంటుందో ఈ యొక్క స్కిన్ వీళ్ళలో ఆ యొక్క ఆరెంజ్ స్కిన్‌ని పోలినట్లు మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి యొక్క స్కిన్‌ని ఫైమాటస్ రోజేషియా అని చెప్పేసి అంటూ ఉంటాం. ముఖ్యంగా ఇది నోస్ పైన రావచ్చు. చాలామందిలో నోస్ చాలా లాంగ్‌గా ఉంటుంది. అది ఫైమాటస్ రోజేషియా.